లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరుపేట షార్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ బాలికోన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కె శేఖర్, తడా జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ కె శ్రీనివాసులు, కాసిన్కాడు కుప్పంకు చెందిన ఉపాధ్యాయుడు పి రఘురామయ్యను, అలాగే మన్నార్పూలూరు జడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయుని కెఎంఎస్ సునీలాను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించి మెమంటోలను అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరుపేట షార్ అధ్యక్షులు ఆదిశేషారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు జెట్టి, కోశాధికారి అప్పారావు సారథ్యంలో ప్రాజెక్ట్ చైర్మన్ జానకి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. Attribute to the teachers and tends to resolve some of issues regarding their profession and hence tries to attract the brightened young minds towards this profession. So teachers అంటే సమాజంలో కొంచెం తక్కువ భావన ఈ రోజుల్లో ఉంది. బట్ యుఎన్ఓ టీచర్స్ గురించి ఒక గొప్ప థీమ్ ఈ సంవత్సరం వెలువరించారు. దట్ ఈస్ ది టీచర్స్ we need for the education we want. The global imperative to reverse the teacher shortage. అంటే మనకు కావాల్సిన విద్యకు అవసరమైన ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి ప్రపంచ ఆవశ్యకత. ఇది ఈ సంవత్సరం యుఎన్ఓ వెలువరించినటువంటి ఒక థీమ్. అలాంటి వరల్డ్స్ టీచర్స్ డే సెలబ్రేషన్ మన పాఠశాలలో లయన్స్ ఈ సంవత్సరం గ్రాండ్గా సెలబ్రేట్ చేయటం, అందుకు వేదికగా మా జడ్పీ గర్ల్స్ హైస్కూల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మోర్ దాన్ 100 కంట్రీస్ ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత మొట్టమొదట ఈ టీచర్కి ఎంత విలువ మన సొసైటీలో ఉన్నది అనేది చెప్పాలంటే, మన హిందూ సమాజంలో చూస్తే గురువుకి ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు చాలా ప్రాముఖ్యత ఉంది. మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మనకు రాజులు, ఋషులు, మునులు అందరూ రకరకాలైన గురుకులాలను స్థాపించి రాజులకి, సామాన్య ప్రజలకి, ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పి ప్రపంచానికి, దేశానికి, ఆ రోజులో ఉన్న సమాజానికి సేవ చేసే మొట్టమొదటి వ్యక్తి తల్లిదండ్రుల తర్వాత గురువు గారు కానీ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. సో ముఖ్యంగా అందుకని మన సమాజంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే మొట్టమొదట మనిషి పుట్టిన వెంటనే తల్లి తనకు గురువులాగా ఉంటారు, తర్వాత తండ్రి గురువు అవుతారు, తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత ఆచార్యులు అంటే గురువు గారు ప్రధానంగా ఉంటారు. అందుకని వీళ్ళ ముగ్గురికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గురువు గారికి ఇంకా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకు అంటే అతను స్కూల్లో చేరినప్పటి నుంచి అతని పరిపూర్ణత సంపాదించేంత వరకు గురువుల శిక్షణలోనే ఉంటారు. సో అందుకని గురువులకి చాలా ప్రాధాన్యత ఉంది. 1962లో మన దేశంలో సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం రోజు మన దేశంలో టీచర్స్ డేని జరుపుకుంటున్నాం. కానీ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ 5గా గుర్తించబడింది. అది ఎప్పుడు గుర్తించారు? 1966 అక్టోబర్ 5న ఒక రెజల్యూషన్ అడాప్ట్ చేశారు యునెస్కో, ఐఎల్ఓ. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రం 1994 నుంచి మొట్టమొదట ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నారు. సో ఇప్పుడు 100కు పైగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. సో ఇది వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీచర్స్ డే చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక పెద్ద టీచర్గా పేరుంది కాబట్టి. కాకపోతే ఇంటర్నేషనల్ దినోత్సవం మాత్రం ఉపాధ్యాయులకి ఒక ప్రత్యేకత ఉండాలి
వాళ్ళకి ప్రత్యేకమైన రైట్స్ ఉండాలి, ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వాళ్ళకి ఒక స్టేటస్ కల్పించాలి. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు సానుకూలతలు డిఫరెంట్గా ఉంటాయి మిగతా వాళ్ళకంటే. అందుకని వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చేదానికి అక్టోబర్ 5న ప్రపంచ దేశాలన్నీ గుర్తించేటట్టు యునెస్కో ILO డిక్లేర్ చేస్తుంది.